నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి చంద్రబాబు రోడ్ మ్యాప్. సదరన్ జోనల్ కౌన్సిల్లో కీలక ప్రతిపాదనలు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా. గందరగోళం మధ్యే 10 బిల్లులకు మండలి ఆమోదం. గ్రూప్ 1తో పాటు మెగా డిఎస్సీ పైన సిబిఐ విచారణకు జగన్ డిమాండ్. ఏపీపీఎస్సీ డిఎస్సీ మధ్య తేడా తెలియదా అంటూ లోకేష్ ఎద్దేవా. స్థానిక సమరానికి సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పవన్ పిలుపు. కార్యకర్తల ఆత్మగౌరవం నిలబెట్టేలా ముందుకెళ్తామని వ్యాఖ్య. మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో ఉండవల్లి పిటిషన్ డిస్మిస్. తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. విశాఖలో తరగతి గదిలో ఆగిన విద్యార్థి ఊపిరి. టీచర్ కొట్టడం వల్లేనంటూ తల్లిదండ్రుల ఆవేదన. నీట్ ఆందోళనల్లో బలప్రయోగంపై విచారణకు సుప్రీం కమిటీ. జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ మ్యాప్ ప్రతిపాదించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం మరింత పెరగాలని అభిలాషించారు. యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్షియం ఏర్పాటు చేయాలన్నారు. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. మహాబలిపురం వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన నిర్వహించిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ అంశాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కీలక ప్రతిపాదనలు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడును అనుసంధానిస్తూ కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని కోరారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్ధాం వరకు ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ను ప్రతిపాదించారు. ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రై పోర్టులు, దక్షిణాది విద్యుత్ గ్రిడ్ను జాతీయ గ్రిడ్తో అనుసంధానం, యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థల ఉమ్మడి కన్సార్టియం, విపత్తుల సమయంలో పరస్పర సహకారానికి మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటును ప్రతిపాదించారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించి తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చని పేర్కొన్నారు. గంగా, కావేరీ అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళికతో పాటు కాలపరిమితితో కూడిన డీపీఆర్ అనుమతులు ఇవ్వాలని కోరారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతోనే సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమని స్పష్టం చేశారు. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31% అన్న చంద్రబాబు 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ $10 ట్రిలియన్ చేరే అవకాశం ఉందని తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాలు కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలని సీఎం పేర్కొన్నారు. సీనియర్ నాయకుడిగా విశాల దృక్పథంతో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిపై చంద్రబాబు మాట్లాడారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రశంసించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. విభజన సమస్యలు వేగంగా పరిష్కరించాలని కోరారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలు ఇంకా విభజనకు నోచుకోలేదని, వాటి పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు కేంద్ర సహకారంతో సాకారం అవుతున్నాయని, అమరావతికి చట్టబద్ద రాజధాని హోదా సాధించామని సీఎం తెలిపారు. రాష్ట్రానికి వనరుల లోటు, సెక్షన్ 56లోని అంశాలు పరిష్కరించాలని కోరారు. దుగరాజపట్నం పోర్టు, పెట్రోలియం రిఫైనరీ, కడప జేఎస్డబ్ల్యూ రైల్వే లింక్కు వేగంగా అనుమతులివ్వాలని చంద్రబాబు కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థలో దక్షిణాది ప్రాంత సహకారానికి తగ్గట్టుగానే రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలని పలువురు ముఖ్యమంత్రులు డిమాండ్ చేశారు. ఆర్థిక న్యాయం, మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వాలని దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో విజ్ఞప్తి చేశారు. జాతీయ విధాన రూపకల్పనలో తమకు మరింత ప్రాధాన్యం దక్కాలని గట్టిగా వాదించారు. నియోజకవర్గాల పునర్విభజన, నీట్, కావేరీ వివాదాలను ప్రముఖంగా ప్రస్తావించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక అంశాలను ప్రస్తావించారు. నియోజకవర్గాల పునర్విభజన, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్య రక్షణ, నీట్ పరీక్ష, కావేరీ జలాల పంపిణీ, ఆర్థిక స్వయం ప్రతిపత్తి వంటి ప్రధాన అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్, కేరళ సీఎం వీడి సతీశన్తో పాటు ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు సైతం సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాల పరిష్కారంపై చర్చించారు. జనాభా నియంత్రణలో విజయవంతమైన దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభ స్థానాల తగ్గింపు రూపంలో అన్యాయం జరగకూడదని తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గకుండా కేంద్రం చట్టబద్దమైన హామీ ఇవ్వాలన్నారు. నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని, +2 మార్కుల ఆధారంగానే మెడికల్ అడ్మిషన్లు జరగాలని కోరారు. పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని కాపాడేందుకు అధికారిక తీర్మానం చేయాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. 1971 జనాభా లెక్కల ఆధారంగానే మరో 25 ఏళ్ల పాటు 543 లోక్సభ స్థానాలను కొనసాగించాలని కోరారు. పన్నుల వాటాలో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల కర్ణాటకకు జరిగిన 65,000 కోట్ల నష్టాన్ని భర్తీ చేయాలన్నారు. మేకదాటు ప్రాజెక్టు వ్యవహారంలో తమిళనాడు సహకరించాలని, దానివల్ల ఆ రాష్ట్ర రైతులకే ఎక్కువ లాభమని వివరించారు. వివాదాస్పద ముళ్లపెరియార్ డ్యాం విషయంలో కేరళ సీఎం వీడి సతీశన్ కీలక ప్రతిపాదన చేశారు. కొత్త డ్యాం నిర్మాణానికి తమిళనాడు అంగీకరిస్తే పూర్తి ఖర్చును తామే భరించి వారికి అవసరమైన నీటిని ఇస్తామని హామీ ఇచ్చారు. జాతీయ ఆరోగ్య పథకం అమలులో రాష్ట్రంపై 90% ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తీర ప్రాంత కోతను రాష్ట్ర విపత్తుగా గుర్తించాలని కోరారు. అటవీ మార్గాల్లో రాత్రిపూట ట్రాఫిక్ ఆంక్షలను శాస్త్రీయంగా సవరించాలని సూచించారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1తో పాటు కూటమి హయాంలో జరిగిన మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్దమా అని ప్రభుత్వానికి జగన్ సవాల్ విసిరారు. మెగా డీఎస్సీపై తాము చేస్తున్న ఆరోపణలను అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ ఒప్పుకున్నారని చెప్పారు. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీ కోసం జీవోలిచ్చే స్థాయికి స్కామ్ జరిగిందన్నారు. డీఎస్సీలో లీకేజీల నుంచి బేరసారాల వరకు సీబీఐ విచారణ జరగాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో లోకేష్ మాట్లాడిన ప్రసంగం చూసినా కానీ, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రసంగం విన్నా కానీ, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వాళ్ళు ఈ ఆరోపణలన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితులే కనిపిస్తాయి. లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు, ఆపై బేరసారాల వరకు, ప్రత్యేక జీవోలు ఇవ్వడం మొదలు అన్నీ కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు అవునా కాదా? ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఏకంగా జీవోలో ఇచ్చి మళ్ళా జీవోలు రద్దు చేసి 372 మంది ఉద్యోగాలు ఏ ఎగ్జాము లేకుండా ఇచ్చేసి ఇవన్నీ వ్యవహారాలను కూడా సిబిఐ చేత ఎంక్వైరీ జరగాల. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం. నువ్వు రెడీనా అని అడుగుతాం. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి అప్పటి డిఎస్సి పరీక్షకు, అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సీని ఏపీపీఎస్సీ, అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సీ అప్పటి ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా అప్పటికి ఇప్పటికీ మధ్య తేడాలు చెప్పిన. వైసీపీ అధినేత జగన్ కు ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా ఏంటో తెలియదని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండు ఒకటే అని అనుకుంటున్నారంటూ జగన్ వ్యాఖ్యల వీడియోను లోకేష్ పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పరీక్షలు నిర్వహిస్తుందో ఆ విధి విధానాలేంటో జగన్ తెలియదని విమర్శించారు. వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ నిర్వహించలేదని, ఇప్పుడు అసెంబ్లీలో చర్చ నుంచి పారిపోతున్నారని లోకేష్ మండిపడ్డారు.
చెప్పినవే కాకుండా చెప్పని పథకాలు అమలు చేస్తూ సంక్షేమం అభివృద్ధిలో ప్రభుత్వం దూసుకెళ్తోందని కూటమి ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. సూపర్ 6 ప్రజా సంక్షేమంపై అసెంబ్లీలో లఘుచర్చ చేపట్టారు. ప్రజలను ఆయా పథకాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయో వివరించారు. అనంతరం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా చేసుకుంటూ సమర్థవంతంగా ముందు పోతాం. అధ్యక్ష, ప్రజలను ఒకటే కోరుతున్నాం, కంటిన్యూస్ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్. 2019లో మేము ఓడిపోయిన తర్వాత ఆ ప్రభుత్వం అమరావతిని మొదలుపెట్టింది. చాలా గ్రామాల్లో రోడ్లు ఆగిపోయినాయి, చాలా గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్ ఆగిపోయినాయి, చాలా గ్రామాల్లో నిర్మాణాలు ఆగిపోయినాయి. ఇవన్నీ పూర్తయి ఈ రోజు మొదలుపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి పూర్తి కావాలంటే తప్పనిసరిగా 29లో కావచ్చు, ఆ తర్వాత అయినా కావచ్చు, ఈ ప్రభుత్వానికి కూడా మీరు ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజలు గమనించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీకు ధన్యవాదాలు తెలుసుకున్నాను. అదే రచ్చ అదే రభస, మంత్రుల మాట వినలేదు. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించినా పట్టించుకోలేదు. శాసనమండలి వర్షాకాల సమావేశాల చివరి రోజు వైసీపీ సభ్యులు ఆందోళనకే పరిమితమయ్యారు. గందరగోళం మధ్యే ప్రభుత్వం 10 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. శాసనమండలి వర్షాకాల సమావేశాలు పెద్దగా చర్చలకు నోచుకోకుండానే నిరవధిక వాయిదా పడ్డాయి. 4 రోజుల సమావేశాల్లో గంటపాటు కూడా చర్చ సజావుగా సాగలేదు. మొదటి రోజు నుంచి డీఎస్సీపై చర్చించాలంటూ మంకుపట్టు పట్టిన వైసీపీ ఆఖరి రోజు ఆందోళన ఆపలేదు. మెగా డీఎస్సీపై వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించినా వినిపించుకోలేదు. ప్లకార్డులు పట్టుకుని చైర్మన్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. నినాదాలు చేస్తూ ప్రశ్నోత్తరాలకు అడ్డు తగిలారు. వైసీపీ ఆందోళన మధ్య మండలి ఒకే రోజు 10 బిల్లులకు ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో మేయర్, చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే చట్ట సవరణ, పట్టణాల్లో ఆస్తుల్ని ఆటో మ్యూటేషన్ విధానంలోకి తెచ్చే చట్ట సవరణ బిల్లుల్ని మంత్రి నారాయణ ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున నారాయణ ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్టం 2వ సవరణ బిల్లు, పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన కాంట్రాక్టు ఉద్యోగుల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. మంత్రి లోకేష్ విద్యాశాఖకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టగా ఆ సమయంలో వైసీపీ సభ్యులు చైర్మన్ ముఖానికి ప్లకార్డులు అడ్డుపెట్టి నినాదాలు చేశారు. చైర్మన్ బిల్లు పత్రాలు చదివేందుకు కూడా వీలు కాలేదు. ఆందోళనల మధ్య లోకేష్ ప్రవేశపెట్టిన గ్రంథాలయాల చట్టం సవరణ, ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ బిల్లు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన బిల్లు, ఉపాధ్యాయుల క్యాడర్లో మార్పులు చేస్తూ రూపొందించిన బిల్లులకు ఆమోదం లభించింది. మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టిన అవయవాల మార్పిడి సవరణ బిల్లు, ఫరూక్ ప్రవేశపెట్టిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధిత బిల్లుకు పచ్చజెండా ఊపింది. కాలుష్య నియంత్రణకు సంబంధించి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. Honorable Chairman, sir, I move that the Andhra Pradesh Public Libraries Amendment Bill 2026 be passed. Honorable Chairman, sir, on behalf of Deputy CM, I request to move that the bill be passed. Honorable Chairman, sir, I move that the Andhra Pradesh Transplantation of Human Organs Amendment Bill 2026 be passed. మండలి సమావేశాల చివరి రోజు ఎమ్మెల్సీగా దళవాయి రమాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన రమాదేవి చేత మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణం చేయించారు. వడ్డే దళవాయి రమాదేవి అను నేను పరిషత్తు నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మండలిలో వైసీపీ 32 మంది, టీడీపీకి 10 మంది, జనసేనకు 2, బీజేపీకి 1, 5 చొప్పున స్వతంత్రులు, నామినేటెడ్ సభ్యులు ఉన్నట్లు మోషేన్ రాజు వెల్లడించారు. తరగతి గదిలో 6 ఏళ్ల బాలుడి మృతి విశాఖలో తీవ్ర విషాదం నింపింది. హోంవర్క్ చేయలేదని క్లాస్ రూంలో టీచర్ కొట్టడం వల్లే పిల్లాడి గుండె ఆగిందని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థి తల్లిదండ్రులకు కలిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిదన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ పాఠశాల యాజమాన్యంతో పాటు బాధ్యులపై చర్యలకు హామీ ఇచ్చారు. విశాఖ టౌన్ కొత్త రోడ్డులోని ఓ ప్రైవేట్ స్కూల్లో ప్రణయ్ తేజ అనే 6 ఏళ్ల బాలుడు యూకేజీ చదువుతున్నాడు. ఎప్పటిలానే ఉదయం స్కూలుకు వెళ్లాడు. క్లాస్ రూంలో టీచర్ అందరి హోంవర్క్ పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రణయ్ హోంవర్క్ చేయలేదని టీచర్ చిన్నారిని మొదటగా మందలించారు.
అప్పటికే భయపడిపోయిన బాలుడు కొట్టొద్దు అంటూ టీచర్ను అభ్యర్థించాడు. అయినా ఆ టీచర్ చెంపపై కొట్టారు. అప్పటికే బెదిరిపోయి రోదిస్తున్న ప్రణయ్ తేజ స్పృహ కోల్పోయి టీచర్పై వాలిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రణయ్ తేజను తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. తమ బిడ్డను చంపేశారంటూ కేజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. జరిగిన విషయాన్ని పాఠశాల యాజమాన్యం తమకు చెప్పలేదని, వేరే వాళ్లు ఫోన్ చేస్తేనే తెలిసిందని వాపోయారు. నా బిడ్డ నాకు కావాలి, హోంవర్క్ చేయలేదని కొట్టేసింది, వద్దు వద్దు అంటున్నాడు, అయినా వినలేదు. ఎప్పుడు కొట్టలేదండి, కొడితే మామూలుగా కొడతారు అనుకుంటాం, ఇలా కొట్టేస్తారు అనుకోలేదు. ఉదయం స్కూల్కి వెళ్ళాడండి, బాగానే వెళ్ళాడండి. కాకపోతే మనకు ఏ ఇన్ఫర్మేషన్ బాగుపడిపోయని చెప్పి మాకు ఫోన్ వచ్చిందండి. వాళ్ళు కూడా నాకేం ఫోన్ చేయలేదు. నాకు వేరే వాళ్ళు చేశారు, మీ అబ్బాయి కలుతురి పడిపోయాడని. అక్కడ మా లోకల్లో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామండి, అక్కడ లేరండి సార్. కేహెచ్కి వెళ్ళి వచ్చింది కదా, చనిపోయారని చెప్పి అన్నారండి. చెక్ చేసి నాకు చేశారండి. మాకు ఏ అబద్ధాలు చెప్పారండి, మా అబ్బాయిని కొట్టదని అబద్ధాలు చెప్పారండి. అప్పుడు మా అన్నయ్య వాళ్ళు సీసీ కెమెరా చూసి కొట్టేశారండి, కొట్టి చడిచిపోడండి. మాకు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, చనిపోయాక తీసుకొచ్చారు. తల్లిదండ్రులతో తిరుపతి, హైదరాబాద్ వెళ్లొచ్చిన ప్రణయ్ తేజ 3 రోజుల విరామం తర్వాత స్కూల్కు వెళ్లాడు. అందుకే హోంవర్క్ చేయలేకపోయాడని, అంత మాత్రాన బెదిరించడం ఏంటని ప్రణయ్ తల్లిదండ్రులు ఆక్రోశించారు. వీడియోలో ఉన్నది బాబుని బెదిరించి, ఆ బాబు వద్దు వద్దు అని అంత చిన్నపిల్లడు అన్నా కూడా కనీసం ఆవిడికి జాలి కలగలేదు. హోంవర్క్ చేయలేదటండి. ఆ బాబు నిన్నే ఊరి నుంచి వచ్చాడు, హైదరాబాద్, తిరుపతి అవన్నీ వెళ్ళి వచ్చాడు. ఒక్కరోజు హోంవర్క్ చేయకపోతే ప్రమాదం ఏంటి కాదు కదా, ఎంబీబీఎస్ ఏంటి చదవట్లేదు కదా, మినిమం కామన్ సెన్స్ ఉండాలా? సరే, ఏదో వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి, లేకపోతే ఒక దెబ్బ మామూలుగా కొట్టి నాన్న చెయ్యాలి కదా అని చెప్పేసి అని చెప్పాలి. అంతేగాని ఇంతలా ప్రాణాలు తీసేస్తారా అండి? వాళ్ళు హోంవర్క్ చేయలేదని నాకు నా మనవుడు కొట్టింది, ఆవిడ ఆ ఊళ్ళోనే పడి చచ్చిపోయిన మనవుడు. చిన్న పిల్లలకి ఒక బాబు ఒక పాప, ఇద్దరు కొడుకులకు ఒకే పాప, ఇద్దరు నాన్నలకు ఒకే పాప. ఎంత ఇది? కేజీహెచ్ మార్చురీ వద్దకొచ్చిన డీఈఓ ప్రేమ్ కుమార్ మొత్తం ఘటనపై ఆరా తీశారు. డీఈఓను ఏబీవీపీ శ్రేణులు నిలదీయగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్దంగా ఉండాలని జనసేన శ్రేణులకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో జనసేన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు మనోహర్, దుర్గేష్ సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై లోతుగా చర్చించినట్లు సమావేశం తర్వాత పవన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. జన సైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే అంశంపై చర్చలు జరుగుతున్న తరుణంలో కార్యకర్తల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు వెళ్తామని ప్రకటించారు. సాధారణ ఎన్నికల్లో కూటమి విజయం కోసం జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడు ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రకటన వారిలో ఉత్సాహాన్ని నింపింది. చివరికి న్యాయమే గెలిచింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై 2 దశాబ్దాల వేధింపులకు తెరపడింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషన్ వేయడానికి మీకున్న అర్హత ఏమిటని ఉండవల్లిని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వ్యక్తిగత కక్ష సాధింపే అన్నట్టుగా పిటిషనర్ న్యాయవాది వాదనల్లో కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను జస్టిస్ ఎంఎం సుందరేష్, ప్రసన్న బాలచంద్ర వరాలే ధర్మాసనం డిస్మిస్ చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై 2 దశాబ్దాలుగా సాగుతున్న వేధింపులకు తెరపడింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సుదీర్ఘ న్యాయ పోరాటంలో విజయం సాధించింది.
హిందూ అవిభాజ్య కుటుంబంగా ఉంటూ ఆర్బీఐ చట్టానికి విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తోందంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్పై 2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం క్రిమినల్ కేసు పెట్టింది. వైఎస్ ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్షియర్స్పై నమోదు చేసిన క్రిమినల్ కేసును 2018లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు మళ్లీ తెలంగాణ హైకోర్టుకు పంపించింది. డిపాజిటర్ల నుంచి అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరించి మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించడం అవసరమా లేక వృధా కసరత్తా అనే విషయం నిర్ధారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ 2024 సెప్టెంబర్ 26న డిపాజిట్లు క్లెయిమ్ చేయని వారుంటే అభ్యంతరాలు సమర్పించాలని పత్రికల్లో పబ్లిక్ నోటీసు ఇచ్చారు. అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ అప్పటికే డిపాజిటర్లందరికీ డబ్బులు తిరిగి చెల్లించినందున ఒక్క డిపాజిటర్ కూడా అభ్యంతరం సమర్పించేందుకు ముందుకు రాలేదు. డిపాజిటర్లందరికీ సొమ్ము తిరిగి చెల్లించడంతో పాటు హెచ్యుఎఫ్ కర్త రామోజీరావు 2024 జూన్లో మరణించినందున 2008లో నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ గతేడాది జనవరిలో తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. మార్గదర్శి పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్స్పై ఇంకా కేసు కొనసాగించాల్సిన అవసరం లేదంటూ గతేడాది ఆగస్టు 4న కేసు కొట్టివేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. డిపాజిటర్లకు 2,591 కోట్ల రూపాయలకు పైగా తిరిగి చెల్లించిందని, భవిష్యత్తులో ఇంకా ఎవరైనా వస్తే చెల్లించేందుకు మరో 5,23 లక్షల రూపాయల ఎస్క్రో అకౌంట్లో పెట్టిందని మార్గదర్శి ఫైనాన్షియర్స్ తరపున సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఉండవల్లి అరుణ్ కుమార్ ఎస్ఎల్పీని కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎస్ఎల్పీ వేయడానికి ఉండవల్లికి ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించింది. వ్యక్తిగత దురుద్దేశంతోనే ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ ను వెంటపడి వేధిస్తున్నట్టుగా ఆయన తరపున న్యాయవాది వాదనల్లో కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నీట్ లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా చలో పార్లమెంట్ చేపట్టిన ఆందోళనకారులపై పోలీసులు బలప్రయోగం చేశారనే ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు కీలక చర్యలు చేపట్టింది. ఇందుకోసం 5 సభ్యులతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. సభ్యులుగా పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షలీందర్ కౌర్, సిబిఐ మాజీ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ను నియమించింది. ఈ కమిటీ ప్రధానంగా 2 కోణాల్లో సమగ్ర విచారణ చేపట్టనుంది. మొదటగా పోలీసుల చర్యలపై వచ్చిన ఆరోపణలు, నిరసనకారులపై పెల్లెట్ గన్స్, ఎలక్ట్రిక్ లాఠీలు, టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీ ఛార్జీ వంటి తీవ్రమైన చర్యలపై విచారణ జరపనుంది. మహిళా నిరసనకారులపై హింస, పోలీసుల నిఘా వ్యవహారాలు, అల్లర్లను నియంత్రించే క్రమంలో అవసరానికి మించి భద్రతా బలగాలు వ్యవహరించాయా అన్న కోణంలో విచారణ చేయనుంది. మరోవైపు ఆందోళనకారుల వల్ల విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై జరిగిన దాడులు, హింసాత్మక ఘటనలు, నిరసనల పేరుతో జరిగిన ప్రభుత్వ, ప్రజా ఆస్తుల ధ్వంసంపైన ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరపనుంది.